माताजी। హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ సన్వత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది మాతాజీ, కనిపిస్తుంది మాతాజీ. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रीला प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद् भगवत गीता की जय। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। माता जी हरे मी कृष्ण वाइस माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण माता जी धन्यवाद हरे प्रणाम। कृष्ण दंडवत प्रणाम। వినిపించట్లేదా మాతాజీ? గిరిజా మాతాజీ క్లియర్ ఉంది వాయిస్, వినపడుతుంది. వినిపిస్తుంది డల్గా మాతాజీ. అనిపించింది, డల్గా అనిపించింది. అన్ని జలుబు చేసిందా అని అడిగాను మాతాజీ. లేదు లేదు మాతాజీ। హరే కృష్ణ మాతాజీ. హరే माता जी, కృష్ణ। दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। హరే కృష్ణ हरे మాతాజీ, कृष्ण माता దండ जी। ప్రణాం. హరే కృష్ణ దండవత్ ప్రణామ్। సో మనం ఏ శ్లోకాల్లో ఉన్నాం? 4.21 అయిపోయింది మాతాజీ. ఓకే, 4.22 నుంచి చెప్పాలి కదా. అవును మాతాజీ. సో 4.22 స్టార్ట్ చేసే ముందు కొంచెం రీక్యాప్ చేసుకుందాము. ఈ సెక్షన్ లో 19th నుంచి 24th వరకు ఒక సెక్షన్ ఉంటుంది అనమాట. అది ఇన్ యాక్షన్ అంటారు. అంటే ఆ, కర్మ, కర్మలో అకర్మ అన్నమాట. సో 19th to 24th మనకి కృష్ణ అది చెప్పారనమాట. అంటే సిమ్టమ్స్ ఆఫ్ ఎ డిటాచ్డ్ వర్కర్, అంటే కర్మయోగి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చెప్పారనమాట. అంటే డిటాచ్డ్ వర్కర్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, అంటే జనరల్ గా అకర్మ వికర్మ ఆ, కర్మ అనేది మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము. మనం ఒకసారి మళ్ళీ అది రివైజ్ చేసుకుందాము. సో ఏంటి తులసి భక్తగజ సిరి సౌందర్య సౌందర్య మాతాజీ, మీరు దీని గురించి చెప్తున్నారా? బయట మాట్లాడితే కొంచెం మ్యూట్ లో ఉండండి. ఏమైనా క్వశ్చన్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి.
నేను మ్యూట్ ఆల్ చేస్తున్నాను. ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, మనం కర్మ, వికర్మ, అకర్మ ఈ మూడింటి గురించి డిస్కస్ చేసుకుందాం ఒకసారి. సో కర్మ అంటే వర్క్ డన్ విత్ అటాచ్మెంట్, అంటే మనం ఫలితాలను ఆశించి పని చేస్తాం అనమాట. అది కూడా శాస్త్రాల ప్రకారం చేస్తాం అనమాట. దానివల్ల రిజల్ట్ ఏమొస్తుంది? గుడ్ కర్మ వస్తుంది, అంటే పుణ్య ఫలితాలు అనేవి వస్తాయి అనమాట. అది కర్మ. సో వికర్మ అంటే మనం చేయకూడని పనులు చేయడం అనమాట, ఫర్బిడెన్ యాక్టివిటీస్ చేయడం అనమాట. ఇక్కడ కూడా వర్క్ డన్ విత్ అటాచ్మెంట్, ఫలితాలను ఆశించి చేస్తారు, కానీ స్క్రిప్చర్స్ కి విరుద్ధంగా చేస్తారు అనమాట. అంటే వేదాలకి, శాస్త్రాల్లో చెప్పిన విధంగా కాకుండా విరుద్ధంగా చేస్తారు, కాబట్టి అది వికర్మ అవుతుంది అనమాట. సో దానివల్ల పాప ఫలితాలు వస్తాయి అన్నమాట. సో కర్మ చేస్తే, కర్మ శాస్త్రాస్ ప్రకారం చేస్తారు, ఫలితాలను ఆశించి చేస్తారు, పుణ్య ఫలితం వస్తుంది. వికర్మ అంటే అది కూడా ఫలితాలను ఆశించి చేస్తారు, ఆ, శాస్త్రాలకు విరుద్ధంగా చేస్తారు, పాప ఫలితం అనేది వస్తుంది అనమాట. సో కర్మ వికర్మ క్లియర్ గానే ఉన్నాయి కదా. అకర్మ అంటే చూద్దాం ఇప్పుడు మనం. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? క్లియర్ గానే ఉందా? లేరు కొంద మాత్రం. ఓకే. సో వికర్మలో అంటే ఎలాంటి యాక్టివిటీస్ వస్తాయంటే రాబరీస్ చేయడం, అంటే దొంగతనాలు చేయడం, ఎవరినైనా చంపేయడం, లేదంటే ఆ, విరుద్ధంగా చేయడం. ఎలా అంటే పొద్దున్నే లేవాల్సి వచ్చినప్పుడు పడుకోవడం, ఆ, లేకపోతే ఎవరైనా వచ్చినా మనం రిసీవ్ చేసుకోవడం, అతిథి మర్యాదలు చేయలేకపోవడం, అవన్నీ శాస్త్రాల్లో చెప్పిన వాటికన్నా విరుద్ధంగా చేసే ప్రతిదీ వికర్మ కిందకే వస్తుంది అనమాట. సో అకర్మ అంటే ఏంటంటే, అకర్మ అనేది ఏ పని చేయలేకపోవడం. అంటే కొంతమంది అనుకుంటారనమాట, కర్మ చేస్తే నాకు ఫలితాలు వచ్చేస్తాయి, నేను ఏ కర్మ చేయకుండా ఉంటే ఏ ఫలితం లేకుండా నేను ఉండొచ్చు అనుకుంటారు. అది కూడా పాపం అన్నమాట, ఎందుకంటే ప్రిస్క్రైబ్ డ్యూటీ చేయకపోవడం కూడా పాపం కిందకే వస్తుంది, అది అకర్మ. కానీ ఈ కాంటెక్స్ట్ లో మనకి ఈ ఈ ఫోర్త్ చాప్టర్ కాంటెక్స్ట్ లో అకర్మ అంటే కృష్ణ కాన్షియస్నెస్ లో పనిచేయడం అనమాట. అంటే ఏ పని చేసినా కృష్ణ కోసం చేయడం అనమాట. అంటే కృష్ణ సర్వెంట్ లాగా, సేవకుడి లాగా ఏ పనైనా చేయడం అనమాట. అంటే సెన్స్ గ్రాటిఫికేషన్ డిజైర్ అనేది ఉండదు అనమాట. అంటే వాళ్ళు కోరిక అనేది ఉండదు, ఆ, ఇంద్రియ తృప్తి అనేది, ఆ కోరిక అనేది ఉండదు అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఏం ఫలితం వస్తుందంటే ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్, దివ్యమైన ఆనందం అనేది వస్తుంది అనమాట. సో కర్మ చేయడం వల్ల పుణ్య ఫలితం వస్తుంది, శాస్త్రాల ప్రకారం చేస్తారు, ఫలితం ఆశించి చేస్తారు. వికర్మ అంటే ఫలితం ఆశించి చేస్తారు, శాస్త్రాలకి వ్యతిరేకంగా చేస్తారు, పాప ఫలితం వస్తుంది. అకర్మ అంటే కృష్ణ కాన్షియస్నెస్ లో చేస్తారు, కృష్ణ చైతన్యంలో చేస్తారు, కాబట్టి వాళ్ళకి కోరికతో చేయరు, ఆ, కృష్ణ సేవకుల్లాగా చేస్తారు, కాబట్టి వాళ్ళకి దివ్యమైన ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం అనేది లభిస్తుంది అనమాట. సో ఇది ఈ మూడు క్లియర్ గా ఉంటే మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. క్లియర్ ఉంది మాతాజీ. ఓకే. సో మనకి జనరల్ గా ఇప్పుడు అకర్మ వికర్మ చేయడం వల్ల వచ్చే ఫలితాలు మనకి, వాటి వల్ల ఆ రెండు భౌతికమైనవే అన్నమాట. అంటే భౌతికమైన బంధనాల్లో చిక్కుకుంటాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ట్రైన్ లో ప్రయాణిస్తున్నాం అనుకోండి, అది ఏసీ కంపార్ట్మెంట్ అయినా జనరల్ కంపార్ట్మెంట్ అయినా మనకి అంతే టైం పడుతుంది కదా. 10 గంటలు ప్రయాణం ఉంటే 10 గంటలే పడుతుంది. లేదు నేను ఏసీ కంపార్ట్మెంట్ లో ఉన్నా, నేను 8 గంటలు వెళ్ళిపోవాలి, 6 గంటలు వెళ్ళిపోవాలి, అతను జనరల్ కంపార్ట్మెంట్ లో ఉన్నాడు కాబట్టి ఆ, అతనికి 20 గంటలు పట్టాలి, అలా ఉంటుందా? ఉండదు కదా. ఉంటుందా? ఉండదు. మాతాజీ సేమ్ ఉంటది. సేమ్ ఉంటుంది. అంటే మీరు గుడ్ కర్మ చేసినా బ్యాడ్ కర్మ చేసినా ఆ ఫలితాలని అనుభవించడానికి మళ్ళా జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటారన్నమాట. అంటే ఈ కర్మ అనేది లేకుండా ఉండాలంటే, ఆ కర్మ ఫలితాలు మనని బైండ్ చేయకుండా, మనం దాంట్లో చిక్కుకోకుండా ఉండాలంటే కృష్ణ చైతన్యంతో పని చేయాలని మనం దీని నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే మనకి ఎలా అంటే, మనకి కృష్ణ చైతన్య చేయడం వల్ల మనకి అన్ని గంటలు ప్రయాణం చేయాల్సిన పని ఉండదు, ఫ్లైట్ లో వెళ్ళిపోవచ్చు, గంటలో వెళ్ళిపోవచ్చు అనమాట అలాగా. సో అట్లా మనం మెటీరియల్ గా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎంజాయ్మెంట్ సఫరింగ్ రెండు. అంటే ఇప్పుడు ఏసీ కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేయడం వల్ల కంఫర్టబుల్ గా ఉంటుంది జర్నీ. అంటే మీరు పుణ్య ఫలితాలు చేసుకోవడం పుణ్యం చేయడం వల్ల పుణ్య ఫలితాలు కంఫర్టబుల్ గా ఉంటాయి, కానీ మనం మళ్ళా జన్మ తీసుకోవాలి, ఆ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళా పుణ్యం చేస్తామని గ్యారంటీ లేదు కదా. సో సిట్యుయేషనల్ గా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం, రెస్పాండ్ అవుతూ ఉంటాము. ఆ, అది మంచి కర్మనే చేస్తామని గ్యారంటీ కూడా లేదు, మళ్ళా చెడు కర్మ చేయొచ్చు, ఆ, వికర్మ కూడా చేయొచ్చు. సో అలాంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఎంజాయ్మెంట్ ఉన్నా సఫరింగ్ ఉన్నా కూడా ఆ రెండు మనం కర్మ వికర్మ రెండు చేయకూడదు అనమాట. మనం అకర్మనే చేయాలి, కృష్ణ కాన్షియస్నెస్ లో వర్క్ చేయడం వల్ల ఆ రెండిటికి అతీతంగా వెళ్ళొచ్చు అని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. సో ఇలాంటి
ఆ కర్మ చేయడం వల్ల మనకి ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ఇది కూడా వస్తుంది అనమాట. మనకి బైండింగ్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. సో 19th to 24th శ్లోక మనం ఒక్కసారి జస్ట్ 2-లైనర్ రివిజన్ అనేది చేసుకున్నాము. సో 19th శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే యాక్టివిటీస్ లో ఎంగేజ్ అవుతారో కానీ సెన్స్ ఎంజాయ్మెంట్ కోరిక అనేది ఉండదు అనమాట, ఇంద్రియ తృప్తి కోరిక ఉండదు, వాళ్ళకి రియాక్షన్స్ అనేవి ఉండవు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో 19th, 20th, 21st లో 3 స్టేజెస్ చెప్తారనమాట. 19th స్టేజ్ లో ఏముంటుందంటే, ఎవరైతే కర్మయోగి ఉంటారో వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. నాలెడ్జ్ ఏ జ్ఞానం ఉంటుందంటే, వాళ్ళకి కర్మ చేయడం వల్ల, ఫలితాలను ఆశించి కర్మ చేయడం వల్ల నాకు ఈ బాండేజ్ అనేది క్రియేట్ అవుతుంది, కర్మ ఫలితాల్లో నేను చిక్కుకుంటాను, నాకు ఆ బాండేజ్ లోకి వెళ్ళిపోతాను అనే జ్ఞానం అనేది ఉంటుంది అనమాట. సో ఆ జ్ఞానం అనేది అగ్ని లాంటిది అనమాట. ఆ అగ్ని వల్ల వీళ్ళకి వచ్చే రియాక్షన్స్ ఆ అగ్నిలో కాలిపోతాయి అనమాట. సో అది 19th శ్లోకాల్లో చెప్తున్నారు. అంటే 19th శ్లోకాల్లో ఫస్ట్ స్టేజ్ లో ఉంటారనమాట. ఇనీషియల్ స్టేజ్ లో కర్మయోగి ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. 20th శ్లోకాలో అటాచ్మెంట్ అనేది గివప్ చేస్తారు. అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రాక్టీస్ స్టేజ్ లో ఉంటారు అనమాట. వాళ్ళు ఈ కర్మయోగ అనేది ప్రాక్టీస్ స్టేజ్ లో ఉంటారు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇండిపెండెంట్ గా ఉంటారనమాట. అంటే తృప్తి అనేది ఉంటుంది, దేని మీద ఆధారపడరు, అన్ని యాక్టివిటీస్ చేస్తారు కానీ ఫ్రూటివ్ యాక్షన్ అనేది చేయరు అనమాట. సో ఫ్రూటివ్ యాక్షన్ చేయకపోవడం వల్ల వాళ్ళకి కర్మ ఫలితాలు అనేవి అంటుకోవన్నమాట. సో 19 శ్లోకాలు జనరల్ గా కర్మయోగి అనే ఆయన ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తారు, కామ అనేది ఉండదని అనుకున్నాం కదా. ఈ కామ సంకల్ప లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, రెస్పాన్సిబుల్ గా వర్క్ చేస్తారు, అంటే బాధ్యతాయుతంగా చేస్తారు, డ్యూటీఫుల్ గా చేస్తారు. అంటే ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవి చేస్తారు. ఎంజాయ్మెంట్ అనే డిజైర్ అనేది ఉండదు అనమాట, కోరిక అనేది ఉండదు. ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ వల్ల వాళ్ళకి రియాక్షన్ ఉండదు అనమాట. ఎందుకంటే నేను అటాచ్మెంట్ తో వర్క్ చేస్తే నేను కర్మబంధనాల్లో చిక్కుకుంటాననే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ నాలెడ్జ్ వల్ల వాళ్ళు ఆ రియాక్షన్స్ నుంచి బయటపడతారు అనమాట. సో ఆ నాలెడ్జ్ అనేది ఒక ఫైర్ లాగా వర్క్ అయ్యి ఆ రియాక్షన్స్ ని బుడదలాగా కాల్చేస్తుంది అనమాట, రియాక్షన్స్ లేకుండా చేస్తుంది అనమాట. సో అలాంటి పర్సన్ ని కొంచెం జ్ఞాని అని కూడా అంటారు. సో 20th శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, ప్రాక్టీస్ చేసే డిటాచ్డ్ వర్కర్ ఎలా ఉంటారని కృష్ణ చెప్తున్నారు అనమాట. ఈ ప్రాక్టీస్ స్టేజ్ లో ఏముంటుందంటే, వాళ్ళ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తారంటే, వాళ్ళు అటాచ్మెంట్ అనేది ఉండదు రిజల్ట్స్ కి. వాళ్ళు ఏ వర్క్ చేసినా దానివల్ల వాళ్ళకి తృప్తి అనేది ఉంటుంది, వాళ్ళు ఇంకా దేని మీద ఆధారపడరు అనమాట. సో అంటే అన్ని కైండ్స్ ఆఫ్ కర్మాస్ చేస్తారు, అంటే ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తారు, యాజ్ పర్ ద శాస్త్రాస్ స్క్రిప్చర్స్ చేస్తారు, కానీ ఫ్రూటివ్ యాక్షన్ అనేది చేయరనమాట. అంటే వాళ్ళు అకర్మ అనేది చేస్తారు. ఫ్రూటివ్ యాక్షన్ చేయకపోవడం అంటే అకర్మ చేయడం అనమాట. సో అకర్మ అంటే ఇది నాది అనే ప్రొప్రైటర్షిప్ ఉండదు అనమాట. నేనే చేస్తున్నాను అనే ప్రొప్రైటర్షిప్ అనేది ఉండదన్నమాట. సో వాళ్ళకి ఫ్రూటివ్ యాక్షన్ అనే కోరిక అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు పని చేయకుండా ఉంటే ఫలితం అనేది రాదు. సో పని చేసినా సరే ఫలితం అనేది రాదు కదా. సో అంటే పని చేయని దాంతో సమానమే కదా. కానీ ఒక్క నిమిషం తెలుగులో చెప్పరా, అది ట్రూ టు యాక్షన్ అనేదో చెప్తున్నాను, నాకు అది తెలుగులో అర్థం కాలేదు మాతాజీ. ఫ్రూటివ్ యాక్షన్ అంటే ఫలితం ఆశించి పని చేయడం మాతాజీ. ఓకే మాతాజీ, ఓకే. ఫలితాన్ని ఆశించి పని చేయడం అనమాట. సో అకర్మ అంటే పని చేయకపోవడం కూడా వస్తుంది. కృష్ణ చైతన్యంలో పని చేయడం కూడా పని చేయకపోవడమే, ఎందుకంటే ఫలితాలు అనేవి మనకి రావు కదా. కర్మ అంటే పని చేయకుండా ఉంటే ఏ ఫలితాలు రావు కదా. కానీ ఒక సెన్స్ లో ఏ పని చేయకుండా ఉండడం అనేది కూడా సిన్ఫుల్ యాక్టివిటీ, పాపపూరితమైన పని, ఎందుకంటే మన డ్యూటీ మనం పర్ఫామ్ చేయకపోవడం. కానీ ఈ కాంటెక్స్ట్ లో అకర్మ అంటే కృష్ణ చైతన్యంతో పని చేయడం కాబట్టి వాళ్ళు ఫ్రూటివ్ యాక్షన్ అంటే ఫలితాలను ఆశించి పని చేయరు అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఫలితాలు రావు కాబట్టి కర్మ చేయని దాంతో సమానం అని చెప్తున్నారు అనమాట. సో మనకి 21st నుంచి 23rd వరకు మీ పర్ఫెక్షన్ స్టేజ్ కి ఎలా వెళ్తారు కర్మయోగిస్ అని చెప్పారనమాట. ఫస్ట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు, జ్ఞానం అనేది తెలుసుకుంటారు. ఈ పని చేయడం వల్ల, ఈ రిజల్ట్స్ ఆశించి పని చేయడం వల్ల, ఫలితాలు ఆశించి పని చేయడం వల్ల ఏమవుతుంది అనే నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. 20th శ్లోకాల్లో సాధన స్టేజ్కి వెళ్తారు అనమాట. దానివల్ల వాళ్ళకి తృప్తి అనేది ఉంటుంది, ఇంకా డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో 21st నుంచి 23rd శ్లోకాస్ లో పర్ఫెక్షన్ స్టేజ్ గురించి చెప్తారనమాట. అంటే కర్మయోగి పర్ఫెక్షన్ స్టేజ్ గురించి చెప్తారు. అంటే ఇప్పుడు మనకి ఇనిషియల్ స్టేజ్ నుంచి సాధన స్టేజ్ నుంచి పర్ఫెక్షన్ స్టేజ్కి వస్తారనమాట. ఇనిషియల్ స్టేజ్ లో ఓన్లీ జ్ఞానం ఉంటుంది. సాధన స్టేజ్ ని ఆరువృక్ష స్టేజ్ అని కూడా అంటారు.
సాధన స్టేజ్ నుంచి పర్ఫెక్షన్ స్టేజ్కి వస్తారు. పర్ఫెక్షన్ స్టేజ్ని ఆరూఢ స్టేజ్ అని కూడా అంటారు. సో మీకు ఈ టెర్మినాలజీ గుర్తు లేకపోయినా పర్వాలేదు, కాన్సెప్ట్ అర్థమైతే చాలు. సో మనకి 21st శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్ అనేది చెప్తున్నారు అనమాట. అంటే ఎలా పర్ఫెక్షన్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనేది చెప్తున్నారు. వాళ్ళు ఆ, కోరికలన్నిటి నుంచి ఫ్రీ అవుతారంట. అంటే సెల్ఫ్ కంట్రోల్డ్ గా ఉంటారని చెప్తున్నారు. అంటే కంట్రోలింగ్ అంటే ఏంటి, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి, కాన్షియస్నెస్ చేతన కంట్రోల్లో ఉంటుంది, మైండ్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా బుద్ధి ఇంటెలిజెన్స్, తెలివి అన్ని కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. సెన్సెస్ కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళకి ప్రొపరేటర్షిప్ అనేది ఉండదు అనమాట. అంటే నేను ఏదైనా వర్క్ చేస్తే ఇది నేనే చేశాను, ఇది నాది అనే ప్రొపరేటర్షిప్ అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, ఇది నా బిల్డింగే, ఇది నేనే దీనికి ఓనర్, అలాంటి ప్రొపరేటర్షిప్ ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము యుధిష్ఠిర్ మహారాజ్ని తీసుకుంటే ఆయన కూడా కింగ్డమ్, ఈ రాజ్యాన్ని పరిపాలించారు కదా, కానీ ఆయన ఏ ఫ్రూటివ్ యాక్టివిటీ చేయలేదన్నమాట. అంటే ఫలితాలను ఆశించి పని చేయలేదన్నమాట. ఆయన ఎలా చేశారంటే ఆయన ప్రిస్క్రైబ్ డ్యూటీ లాగా చేశారు. ఇంకా డివోషనల్ యాక్టివిటీ అంటే కృష్ణ చైతన్యంలో పని చేశారనమాట. ఆయన ఆ రాజ్యాన్ని అలా పరిపాలించారు, అలా డిటాచ్డ్ వర్క్ అనేది చేశారనమాట. అంటే జనక మహారాజు, ధ్రువ మహారాజు, ఇలా చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళందరూ ఈ ఈ భూమిని పరిపాలించినప్పటికీ వాళ్ళు ఆ ఫలితాలను ఆశించకుండా పరిపాలించారనమాట. చాలా గొప్ప డిటాచ్మెంట్ తో పనిచేశారు. ఎలా అంటే వాళ్ళకి సెన్స్ ఆఫ్ ప్రొపరేటర్షిప్ అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మనకి 12th క్యాంటో భాగవతంలో ఒక 3rd చాప్టర్ ఉంటుంది అనమాట. 3rd చాప్టర్ లో భూమి గీత అని ఉంటుంది అనమాట. సో భూమి గీతలో భూమాత ఏం చెప్తున్నారంటే కొన్నిసార్లు నవ్వుకుంటూ ఉంటారంట, కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారంట ఇలాంటి రాజుల్ని చూసినప్పుడు. ఆ, ఎలా అంటే ఒక రాజు వస్తాడంట, ఈ భూమి నాదే అని చెప్తాడంట, నేనే ఈ భూమికి నేనే బాస్ని అని అంటాడంట. ఇంకా తర్వాత కాలక్రమేణా ఆయన చనిపోతాడు. తర్వాత ఆయన వారసుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఈ భూమి నాదే అని చెప్తారంట. అండ్ ఇంకా ఇంకొక రాజు వస్తాడు, ఆ రాజు ఇతన్ని ఓడిస్తాడు అనమాట, యుద్ధం చేసి ఓడించి అతను వచ్చి ఈ భూమి నాదే అంటాడంట. సో నిజానికి భూమి ఎవరిదండి? భూమాత ఎవరికి సొంతం? అందరికీ అమ్మ, అందరికీ అందరికీ మాతాజీ. దేవాది భగవంతుడి దేవుడు. సొంతం, దేవాది దేవుడు సొంతం. అంటే ఇప్పుడు భూమాత అంటే మనకి వరాహదేవి గుర్తు రావాలి. సో వరాహదేవ్ కి సొంతం అన్నమాట భూమాత. అంటే దేవాది దేవుడికి సొంతం భూమి అనేది. కానీ ఈ రాజులందరూ వచ్చి ఈ భూమి నాది అని చెప్తున్నారు కదా, ప్రతి వాళ్ళు వచ్చి ప్రొపరేటర్షిప్ డిక్లేర్ చేస్తున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు, నేను ఈ భూమి నాది అని చెప్తున్నారు. అందుకని ఈ భూమాత నవ్వుకుంటారంట, వాళ్ళ అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారంట. ఇంకా కొంచెం బాధపడతారు కూడా అంట. ఆ, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇంత అజ్ఞానంలో ఎందుకున్నారని బాధపడుతూ ఉంటారంట. అది భాగవతంలో మనకి చెప్తారనమాట, భూమి గీత అని. సో ఇలా చాలా మంది రాజర్షులు ఉంటారు. రాజర్షులు చాలా ఈ భూమిని పరిపాలించారు, కానీ ప్రొపరేటర్షిప్ లేకుండా పరిపాలించారు. ఇది నాది అనే ప్రొపరేటర్షిప్ లేకుండా పరిపాలించారు అనమాట. వాళ్ళ ప్రిస్క్రైబ్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ చేస్తూ పరిపాలించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎంత మంచి స్టేజ్ లో ఉన్నా సరే వాళ్ళు ఎంత మంచి స్టేజ్ లో ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే వారసుడు రెడీ అవుతారో ఆ వారసుడికి ఆ రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ ఐశ్వర్యాన్ని, కంఫర్ట్స్ ని, ఈ విలాసాల్ని అన్నిటినీ వదిలేసి అడవికి వెళ్ళిపోయి చక్కగా భగవంతుడి ధ్యానం చేసుకొని వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఆ ప్రొపరేటర్షిప్ లేకపోవడం వల్లే వాళ్ళు అంత రెడీగా ఉండగలుగుతున్నారు, అవునా కదా? ఓకే మాతాజీ. మాతాజీ. అది లేకపోతే మనం మన పిల్లలు రెడీగా ఉన్నా సరే వాళ్ళు బాధ్యత తీసుకోగలరు, మన బాధ్యత అని రెడీగా ఉన్నా సరే మనం అంత ఈజీగా వదిలేయగలమా అన్ని పనులు? సడన్ గా మన లేదు. భక్తి మార్గంలోకి వెళ్ళిపోయి మన కంప్లీట్ వర్క్ డే అంతా భక్తిలోనే స్పెండ్ చేయగలమా? చేయలేం కదా. ఎస్ మాతాజీ. సో అందుకనే మనకి రాజర్షులు ఎగ్జాంపుల్స్ అన్నమాట. మనం ఇప్పుడు జనక మహారాజు, యుధిష్ఠిర మహారాజు, వీళ్ళందరూ చాలా మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, చాలా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడే వాళ్ళు రిటైర్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ వారసులు రెడీ అయ్యారని తెలిసినప్పుడు వెంటనే వాళ్ళు అవన్నీ వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతారు. అప్పటి వరకు రాజభోగాలు అనుభవించిన వాళ్ళు అప్పుడు సడన్ గా వాళ్ళు రియలైజ్ అయినప్పుడు, వాళ్ళ వారసులు వచ్చినప్పుడు వాళ్ళ వారసులకు అప్పచెప్పి రిటైర్ అయిపోయి అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో
ఇక్కడ ఉన్న విలాసాలకి ఇక్కడ ఉన్న ఐశ్వర్యాలకి అక్కడ చాలా కంప్లీట్ విరుద్ధంగా ఉంటాయి కదా. అక్కడ విలాసాలు అనేవి ఏమి ఉండవు, అక్కడ ఏం దొరుకుతుందో తినడానికి ఏమీ తెలియదు, పడుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండదు. ఇక్కడైతే అంతా పరిచారికలు, అందరూ సేవకులు ఉంటారు చేయడానికి, కానీ అక్కడ ఏమీ ఉండదు. అయినా సరే వాళ్ళంతా డిటాచ్మెంట్ తో ఉంటారన్నమాట. అందుకే వాళ్ళు ప్రొపరేటర్షిప్ ఉండకపోవడం అంటే అది దానికి అర్థం అదనమాట. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు నాది ఇది అని ఆ ప్రొపరేటర్షిప్ అనేది ఉండదన్నమాట. సో అలాంటి ప్రొపరేటర్షిప్ ఉంటుంది, ప్రొపరేటర్షిప్ లేకపోవడం అనేది ఉంటుందని చెప్తున్నారు 21st శ్లోకాలో. 22nd శ్లోక చూద్దాము, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇప్పటి వరకు రివైజ్ అయిందా, క్లియర్ గానే ఉందా? మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వచ్చినట్టుంది. క్లియర్ గా ఉంది మాతాజీ. మాతాజీ క్లియర్ గా ఉంది. ఓకే. 22nd శ్లోక రిసైట్ చేద్దాము. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మాతాజీ కనిపిస్తుంది. 22nd శ్లోక కనిపిస్తుందా? మాతాజీ 4/22 కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది. ఓకే. సో మనం ఒకసారి రిసైట్ చేసుకుందాం ఇది. తెలుగు కనిపిస్తుందా, ఇంగ్లీష్ కనిపిస్తుందా? తెలుగు కనిపిస్తుంది తెలుగు మాతాజీ. తెలుగు కనిపిస్తుంది మాతాజీ. తెలుగు ఓకే. సో రిసైట్ చేద్దాము. యదృచ్ఛా లాభ సంతుష్టో చాలా యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛా లాభ సంతుష్టో యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. కృత్వాపి న నిబధ్యతే. ఎవరు హ్యాండ్ రేస్ చేస్తారో చూద్దాము. సుధా మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. ఇక్కడ వచ్చింది మాతాది, ఇప్పుడే వచ్చింది. ఉమ్. యదృచ్ఛాలా హరే కృష్ణ మాతాది. హరే కృష్ణ. యదృచ్ఛాలా వనన్ లాభాన్నుష్టో వన్వాతితో విమత్సరః నమస్సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. మళ్ళీ చదువుతాను మాతాది, సరిగ్గా రాలేదు. చదవండి మాతాజీ. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో వివత్సరః తమః సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. స్పెట్స్ లేకునే మాట్లాడు. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు. సారీ కూడా అట్లాగా. నో ప్రాబ్లం మాతాజీ. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. గిరిజా మాతాజీ మీరు నా తర్వాత రిసైట్ చేయండి. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. గిరిజా మాతాజీ రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండోత్తనం. ఓం నమో భగవతే వాసుదేవాయ. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. హరే కృష్ణ మాతాజీ దండోత్తనం. థ్యాంక్ యూ మాతాజీ, దండోత్తనం. కళావతి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం. యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడవు వాడును, ద్వంద్వాతీతుడును, అసూయారహితుడును, జయాపజయములు రెండింటి యందు స్థిరుడై నుండెడు వాడును అగు మానవుడు కర్మలను చేయుచున్నను ఎన్నడను వానిచే బద్ధుడు కాడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఉషా మాతాజీ మీరు భాష్యం చదవండి.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ చైతన్యవంతుడు దేహ పోషణ కొరకై ఎక్కువగా శ్రమింపడు. అతడు యాదృచ్ఛికముగా అనగా తనంత తానుగా ప్రాప్తించిన దానితోనే సంతృప్తి నొందును. ఇతరులను యాచించుట గాని అప్పు చేయుట గాని చేయక న్యాయముగా తన శక్తి కొలది కర్మ నొన్నరించి తద్వారా లభించిన దానితో అతడు సంతృప్తి నొందును. కనుక జీవనోపాధి విషయమున అతడు స్వతంత్రుడై తాను కృష్ణ చైతన్యంతో చేయు సేవకు ఇతరుల సేవ వలన అంతరాయం కలుగకుండునట్లుగా చూచుకొనును. అయినను భగవానుని సేవ కొరకు భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములచే ఏమాత్రము కలత నొందక ఇట్టి కర్మ ఎందైనను అతడు పాల్గొనవచ్చును. భౌతిక జగత్తు నందలి ద్వంద్వములనునవి శీతోష్ణముల రూపములో సుఖ దుఃఖముల రూపమున అనుభూతములగుచుండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఏ విధముగానైనను తన కర్మను ననొచ్చుటకు వెనుకాడడు. ద్వంద్వాతీతుడు కనుకనే అతడు జయాపజయములు రెండిటి యందును సిరుడై ఉండును. మానవుడు దివ్యగాన సంపూర్ణుడైనప్పుడు ఈ విధమైన లక్షణములను గోచరించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే యదృచ్ఛ లాభ సంతుష్టో అంటున్నారు. యదృచ్ఛ అంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు ఏదొస్తే అది ఆనెస్ట్ గా అంటే నిజాయితీతో పని చేసినప్పుడు ఏది వస్తే అది తీసుకుంటారని చెప్తున్నారు. అంటే చీటింగ్ చేయడం లేకపోతే ఎవరినైనా కొట్టడం ఎవరైనా తొక్కేసి పైకి వెళ్ళిపోదాం అనుకోవడం అలాంటివి ఉండవని చెప్తున్నారు. యదృచ్ఛ లాభ సంతుష్టి అలాంటి యదృచ్ఛ అంటే సొంతంగా ఏది ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే చేస్తారు. దాని నుంచి వచ్చిన లాభాన్ని సంతుష్టులు అవుతారని చెప్తున్నారు. సాటిస్ఫై అవుతారు, తృప్తి పొందుతారని చెప్తున్నారు. సో ద్వంద్వాతీతో విమత్సరః అంటున్నారు. ద్వంద్వాలు అంటే ఏంటి? డ్యుయాలిటీస్ గురించి చెప్పుకున్నాం కదా. ఏంటి ద్వంద్వాలు? సుఖాలు, జయాపజయాలు, లాభ నష్టాలు, కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు. కరెక్ట్. జయాపజయాలు, జయాపజయాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ ద్వంద్వాలు అనమాట. సో వాటికి అతీతంగా ఉంటాడని చెప్తున్నారు అనమాట. ద్వంద్వాతీతో అంటే ఆ డ్యుయాలిటీస్ ని టాలరేట్ చేస్తారు, సహిస్తారని చెప్తున్నారు. ఇంకా విమత్సరః అంటే మత్సర అంటే ఎన్వి అన్నమాట. ఎన్వి అంటే అసూయతో ఉండరు, అసూయ నుంచి కూడా ఫ్రీగా ఉంటారని చెప్తున్నారు. అంటే నాకన్నా ఎవరైనా గొప్ప వాళ్ళు అయిపోయారు, లేదంటే నాకన్నా ఎక్కువ పెద్ద ఇల్లు ఉంది, నాకన్నా పెద్ద కారు ఉంది, ఇలాంటివి అనుకోరు అనమాట. లేకపోతే వాళ్ళు నాకన్నా ఫేమస్ ఉన్నారు, నాకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నారు, ఇలాంటివి అనుకోరు అనమాట. సో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట. ఒక డివోటీకి ఉండాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీస్ లో ఇది చాలా ఎక్కువసార్లు చెప్తూ ఉంటారు. ఎన్వి లేకుండా ఉండడం, అసూయ లేకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. సో విమత్సరః అని చెప్తున్నారు అనమాట. అలాంటి కర్మయోగికి ఈ మత్సరం అనేది ఉండదని చెప్తున్నారు అనమాట. సో ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు, విమత్సరః కూడా ఉంటాడు. సమసిద్ధ అసిద్ధౌ చ అంటున్నారు. అంటే సమహ అంటే ఈక్వానిమిటీ, ఈక్వల్ గా ఉండడం. సిద్ధ అసిద్ధ రెండిట్లో సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. సక్సెస్ వచ్చినా అలానే ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినా కూడా సమంగా ఈక్వల్ గా సమతుల్యంగా ఉంటారని చెప్తున్నారు అనమాట. అంటే స్టడీ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. స్థిరమైన బుద్ధి అనేది ఉంటుంది. రెండు సార్లు స్థిరంగా ఉంటారు. సక్సెస్ వస్తే పొంగిపోరు, ఫెయిల్యూర్ వస్తే కుంగిపోరు అనమాట. సో సమసిద్ధ అసిద్ధౌచ అని చెప్తున్నారు. ఇంకా జనరల్ గా భగవద్గీత చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సక్సెస్ పొందడానికి భగవద్గీత చదవాలని అనుకుంటారు. కానీ భగవద్గీత మనకి ఏం టీచ్ చేస్తుంది అంటే మనకి ఫెయిల్యూర్స్ ని ఎలా డీల్ చేయాలి అనేది టీచ్ చేస్తుంది అనమాట. అంటే బాధలు వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలి, దాని నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనకి భగవద్గీత టీచ్ చేస్తుంది అనమాట. కానీ జనరల్ గా మెటీరియల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మన చేసే కర్మల్ని బట్టి మనకి ఫెయిల్యూర్స్ రావచ్చు, సక్సెస్ రావచ్చు. అది కామన్ కదా. సక్సెస్ ఒకటే వచ్చినా మనకి బాగా అనిపిస్తుందా? లేదు మాతాజీ. సాకలు అవ్వకుండా తింటే ఎలా ఉంటుంది? అలానే ఉంటది అనమాట.
మనకి బాధ అనేది తెలియకపోతే సక్సెస్ వస్తే మనం ఎంజాయ్ చేయలేము అనమాట. సో అదొకటి ఉంటుంది. కానీ మనం చేసే కర్మల్ని బట్టి కూడా మనకి సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది కూడా డిసైడ్ అవుతుంది అనమాట. మన కర్మ ఫలితాలని బట్టి కూడా మన లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. సో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం మనం సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండింటిని డీల్ చేయాల్సి వస్తుంది అనమాట. సక్సెస్ ని కూడా డీల్ చేయడం రాదు చాలా మందికి, ఫెయిల్యూర్స్ ని డీల్ చేయడం అంతకన్నా రాదు. సో మనకి భగవద్గీత ఏం టీచ్ చేస్తుంది అంటే మనం అలాంటి ఫెయిల్యూర్స్ ని ఎలా డీల్ చేయాలి అనేది ఆ జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది అనమాట మన భగవద్గీత. సో మనం ఈ భూ ప్రపంచంలో ఉన్నంత కాలం మనకి రెండు కామన్ గా వస్తూ ఉంటాయి. వాటిని ఈక్వల్ గా సమదుఃఖ సమంగా ఎలా చూడాలి అనేది మనం ఆ స్టడీనెస్ ఆఫ్ మైండ్ ఎలా తెలుసుకోవాలి అనేది మనకి భగవద్గీత టీచ్ చేస్తుంది అనమాట. సో కృత్వాపి నా నిబధ్యతే అంటున్నారు. అలాంటి పర్సన్స్ ఎంటాంగిల్ అవ్వరు అని చెప్తున్నారు. రియాక్షన్స్ కి ఎంటాంగిల్ అవ్వరు అని చెప్తున్నారు. ఆ, ఇంకా అలాంటి వాళ్ళు బద్దులు అవ్వరు అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సో మనకి ఏదొస్తే అది సాటిస్ఫై అవుతారు, ద్వంద్వాలకి అతీతంగా ఉంటారు, అసూయ అనేది ఉండదు, ఇంకా సిద్ధ అసిద్ధలు సమంగా ఉంటారు, ఇంకా కృత్వాపి చ నిబధ్యతే అని చెప్తున్నారు. అంటే అలాంటి వారు బద్దులు అవ్వరు అని చెప్తున్నారు అనమాట. సో ఇది ఇలా ఉంటారు కాబట్టి, ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి రియాక్షన్స్ అనేది ఉండవని చెప్తున్నారు. అంటే కర్మ ఫలితాల్లో కర్మ బంధనాల్లో చిక్కుకోరు అనేది చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ శ్లోక చూద్దాము. క్లియర్ గానే ఉందా ఈ శ్లోకం? ఎస్ మాతాజీ. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఫోర్ 4.23. నేను డిసైడ్ చేస్తాను, మీరు నా తర్వాత రిపీట్ చేయండి. గత సంగస్య ముక్తస్య సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ముక్తస్య సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. సమగ్రం ప్రవిలీయతే. ఉషా మాతాజీ, పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్లోకం రిసెప్ట్ చేయండి. చేస్తా మాతాజీ. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రాణి మాతాజీ, మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా బోయినా మాతాజీ, మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. అనువాదము. ప్రకృతి త్రిగుణముల ఎడ అనాసక్తుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. రమాదేవి మాతాజీ, భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు అన్ని ద్వంద్వముల నుండి విముక్తుడై క్రమముగా భౌతిక త్రిగుణముల సంపర్కము నుండి విడివడును. శ్రీకృష్ణునితో గల సంబంధ విషయమున తన నిజస్థితిని ఎరిగియుండుటచే అతడు ముక్తిని పొందవచ్చును. ఈ విధముగా అతని మనస్సు ఏర్పడును. కృష్ణ చైతన్యము నుండి మరలింపబడదు.
తత్కారణముగా అతడేమి చేసినను అది విష్ణువైన శ్రీ శ్రీకృష్ణుని కొరకే చేయబడుచుండును. కనుకనే అతడు చేయు కర్మలన్నీయు సాంకేతికములుగా యజ్ఞములే అగుచున్నవి. ఎందుకనగా యజ్ఞము పరమపురుషుడైన విష్ణువు లేక శ్రీకృష్ణుని సంతృప్తిని కొరకై ఉద్దేశించబడినది. అట్లే యజ్ఞరూప కర్మల ఫలములన్నీయు నిశ్చయముగా దివ్యత్వము నందు లీనమగుటచే వానిని వనరించు వారెవ్వరును కర్మ పరిణామములచే ప్రభావితులు కారు. ధన్యవాదములు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ గత సంగస్య ముక్తస్య అంటున్నారు. సంగస్య అంటే అటాచ్మెంట్ అన్నమాట. సో అనుబంధం అనేది ఉంటుంది కదా, అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లో అటాచ్మెంట్. సంగస్య అంటే అసోసియేషన్ కూడా అంటారు, కానీ ఈ శ్లోకంలో సంగస్య అంటే అటాచ్మెంట్ అన్నమాట. అంటే అటాచ్మెంట్ అనేది ఉండదని చెప్తున్నారు. ముక్తస్య అంటున్నారు. ముక్తస్య అంటే లిబరేటెడ్, అటాచ్మెంట్స్ నుంచి ఫ్రీడమ్ ఉంటుంది అనమాట, వాటికి అతీతంగా ఉంటారని చెప్తున్నారు. సో మనకి త్రిగుణాలు ఉంటాయి కదా, త్రిగుణాలు చెప్తారా ఎవరైనా? సత్వరజస్తమో గుణాల నుంచి మనకి ఏవైతే వస్తాయో వాటి నుంచి అటాచ్మెంట్ ఉండదు, లిబరేషన్ ఉంటది అని చెప్తున్నారు అనమాట. వాటికి అనుబంధం ఉండదు, వాటి నుంచి విముక్తి పొందుతారని చెప్తున్నారు అనమాట. అలా ఉంటారు ఈ యోగ పర్ఫెక్షన్ స్టేజ్ లో ఉన్న వాళ్ళని చెప్తున్నారు. సో గత సంగస్య ముక్తస్య అంటే ఈ త్రిగుణాల నుంచి వాళ్ళు డిటాచ్డ్ గా ఉంటారు, లిబరేటెడ్ గా ఉంటారు అనమాట. ఇంకా జ్ఞానావస్థిత చేతసః అంటే ఈ దివ్యమైన జ్ఞానంలో వాళ్ళు సిట్యుయేటెడ్ అయి ఉంటారు. వాళ్ళకి ఆ దివ్యమైన జ్ఞానం అనేది వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నారు, వాళ్ళు దాన్ని సంపాదిస్తారని చెప్తున్నారు. ఇంకా యజ్ఞాచరతః అని చెప్తున్నారు. సో యజ్ఞాచరతః కర్మ అని చెప్తున్నారు. అంటే వాళ్ళు యజ్ఞ చేస్తారని చెప్తున్నారు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ అనమాట, యజ్ఞాచరతః అనేది. ఎందుకంటే ఈ శ్లోకం నుంచి మనకి నెక్స్ట్ సెక్షన్ లో 10 శ్లోకాస్ ఉంటాయి, దానికి కనెక్షన్ ఉంటుంది. సో యజ్ఞాచరతః అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కర్మ అనేది యాక్టివిటీ అంటే ఏదో ఒక పని చేయడం అనమాట కర్మ. ఆచరతః అంటే కర్మ అనేది యాక్టివిటీ, ఆచరతః అంటే దాన్ని చేయడం అనమాట, ఆచరించడం. సో యజ్ఞాయ అంటే యజ్ఞ అనేది దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి అనమాట. సో యజ్ఞ అనేది మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఒకటేమో ఫైర్ సాక్రిఫైస్, మనం ఏదైతే అగ్ని పెట్టి దాంట్లో నెయ్యి పోసి యజ్ఞ ద్రావణాలన్నీ తెచ్చి దాంట్లో వేస్తామో అది యజ్ఞము. ఇంకా ఏదైనా మనం యాక్టివిటీ చేసి పాజిటివ్ రిజల్ట్ కోసం ఏదైనా చేసామనుకోండి, అది కూడా యజ్ఞం అని అంటారు. యజ్ఞం లాగా తపస్సు లాగా చేశారు, ఇంత సాధించారు అని కొంతమంది అంటూ ఉంటారు కదా, విన్నారా ఎప్పుడైనా? అది కూడా యజ్ఞం అన్నమాట. ఇంకా ఇంకో మీనింగ్ ఏంటంటే యజ్ఞకి, అండ్ ఈ శ్లోకంలో యజ్ఞ మీనింగ్ ఇంకొక మీనింగ్ ఏంటంటే కృష్ణుడికి ఒక పేరు యజ్ఞ అన్నమాట. ఎవరు ఈ లార్డ్ ఆఫ్ యజ్ఞ ఎవరు? కృష్ణుడే కదా. సో కృష్ణుడికి ఒక పేరు కూడా యజ్ఞ అన్నమాట. సో యజ్ఞకి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి, కానీ ఈ శ్లోకంలో మనం కృష్ణుడిని సంబోధిస్తున్నారని మనం తెలుసుకోవాలి. సో 3rd చాప్టర్ లో 9th శ్లోకం ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా అది బుక్ ఉన్నా కూడా తీసి చదవచ్చు. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. గుర్తొచ్చింది ఎవరికైనా? 3rd చాప్టర్ 9th శ్లోకం. సో ఏం చెప్తారు అక్కడ? ఈ కర్మ అనేది యజ్ఞ సాటిస్ఫాక్షన్ కోసం కర్మ చేయండి అంటున్నారు అనమాట. అదే సేమ్ రిపీట్ చేస్తున్నారు ఇక్కడ కృష్ణ కూడా. సో కృష్ణుడి కోసం పని చేయండి అని చెప్తున్నారు అనమాట, అంటే కృష్ణ చైతన్యంలో పని చేయమని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇంకా లాస్ట్ లైన్ లో ఏం చెప్తున్నారు? సమగ్రం ప్రవిలీయతే. అలా ఉన్న వాళ్ళు ఎలాంటి రియాక్షన్ కి, ఎలాంటి కర్మకి బద్దులవ్వరు, వాళ్ళు దివ్యత్వం అందే లీనం అవుతారని చెప్తున్నారు అనమాట. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు దివ్యత్వంలో లీనమవుతారు, మెర్జెస్ ఇంటూ ట్రాన్సెండెన్స్ అని చెప్తున్నారు అనమాట. సో ఈ శ్లోకంలో కృష్ణ ఆ 4 లైన్స్ చెప్పారు. గత సంగస్య ముక్తస్య అంటే అటాచ్మెంట్, లిబరేషన్ రెండు ఉంటాయి వాళ్ళకి.
అండ్ జ్ఞానావస్థిత చేతసః అంటే దివ్యమైన జ్ఞానం అనేది వాళ్ళు తెలుసుకుంటారు. యజ్ఞ ఆచరత యజ్ఞం అనేది చేస్తారు. యజ్ఞం అంటే ఇక్కడ కృష్ణుడి కోసం పని చేస్తారని అర్థం అన్నమాట. సో ఆ మూడు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు దివ్యత్వంలో లీనం అవుతారని చెప్తున్నారు అనమాట. వాళ్ళు అవన్నీ చేయడం వల్ల రిజల్ట్ ఏంటి, దివ్యత్వంలో లీనం అవుతారని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సో నెక్స్ట్ శ్లోక చూద్దామా. 23rd, మాతాజీ 24th. మాతాజీ ఒకసారి ఇదే చెప్పండి. 24 దివ్యత్వంలో లీనమవుతారా? ఏం ప్రభుజీ? ఇది దివ్యత్వంలో ఈ మూడు అయితే దివ్యత్వంలో లీనమవుతారు. అవును, అంటే దివ్యత్వంలో లీనం అవడం వల్ల వాళ్ళు ఏ కర్మ చేసినా సరే వానికి ప్రభావితులు అవ్వరు అనమాట. అంటే మనం అనుకున్నాం కదా, ఆ కర్మ చేయడం వల్ల ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్ వస్తుంది, దివ్యమైన ఆనందం వస్తుంది అని అనుకున్నాం కదా స్టార్టింగ్ లో. సో అది వాళ్ళు ఇక్కడ అనుభవిస్తారనమాట. ఈ పర్ఫెక్షన్ స్టేజ్ లో ఆ దివ్యమైన ఆనందం అనేది వాళ్ళు అనుభవిస్తారని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ కర్మ చేస్తున్నారు, కృష్ణ చైతన్యంలో పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దివ్యమైన ఆనందం అనేది అనుభవిస్తారని చెప్తున్నారు. త్రిగుణాలకి అతీతంగా పనిచేస్తారు. ఇంకా వాళ్ళకి దివ్య జ్ఞానం అనేది ఉంటుంది. దివ్య జ్ఞానంలో స్థితం అవడం వల్ల వాళ్ళ కర్మలన్నీ దివ్యత్వంలో ఉండే లీనం అవుతాయి అని చెప్తున్నారు అన్నమాట. ఓకే. 4.24 చూద్దాం. త్రిగుణాలకి అతీతంగా ఉంటాడంటే ఇప్పుడు గత సంగస్య అనే పదం నుంచి వస్తుంది కదా మాతాజీ. గత సంగస్య ముక్తస్య అంటే, సంగస్య అంటే అటాచ్మెంట్ డిటాచ్మెంట్ మనకి త్రిగుణాల వల్లే వస్తాయి కదా. సో త్రిగుణాల వల్ల అటాచ్మెంట్ అనేది ఉండదు వాళ్ళకి. త్రిగుణాల ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ మీద అటాచ్మెంట్ ఉండదు. ఇంకా దాని నుంచి అటాచ్మెంట్ లేదు కాబట్టి లిబరేషన్ అనేది వస్తుంది అనమాట, వాళ్ళకి ముక్తి అనేది వస్తుంది. అర్థమైంది. 4.24 చూద్దాం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా కర్మ సమాధినా బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా కర్మ సమాధినా. ఇందిరా మాతాజీ మీరు శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. గిరిజా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మజ్ఞౌ బ్రాహ్మణాహుతం బ్రాహ్మణే తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ మీరు హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. శ్లోకం అనువాదం చేయాలా? బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అనువాదం. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొంది తీరును. స్వీకరించినది మరియు అర్పింపబడినది అను రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలయందు అతడు పూర్తిగా తత్పరుడై నుండిటియే అందులకు కారణము. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మాతాజీ. హరే కృష్ణ.
భాష్యము ఉషా మాతాజీ, కళావతి మాతాజీ, రమాదేవి మాతాజీ, మీరు ఇందాక అవకాశం వచ్చింది కదా, మనం హిమబిందు మాతాజీకి అవకాశం ఇద్దాము భాష్యం చదవడానికి. సో భాష్యం ఎవరైతే చదువుతున్నారో ప్రభుపాదుల వారిని తలుచుకుందాము. శిల ప్రభుపాదికి జై అని చదవండి. హిమబిందు శ్రీకృష్ణ ఏంటి మేడం? శ్రీకృష్ణ భాష్యము కృష్ణ భాష్యం చైతన్యముతో అనాలి మాతాజీ, ప్రభుపాదికి తలుచుకోవాలి. ఓకే మేడం. ప్రభుపాద శ్రీకృష్ణ చైతన్యముతో కూడిన కర్మలు ఏ విధముగా మానవుని చివరకు ఆధ్యాత్మిక గమ్యమును చేర్చగలవో ఇక్కడ వివరింపబడినది. కృష్ణ చైతన్యమునందు వివిధ కార్యక్రమలను గలవు. అవి అన్నీయు రాబోవు శ్లోకములందు వివరింపబడినను. ప్రస్తుతము మాత్రమే కృష్ణ చైతన్యము నందలి సిద్ధాంతము వివరింపబడినది. భౌతికత్వము బుద్ధుడైన బద్ధజీవి భౌతిక భావన ఎందే కర్మ నొనరింపవలసి వచ్చినను. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా ఉంది మాతాజీ, కొంచెం చదవండి. మిగతా ఇంకా ఉందా అండి? జయశ్రీ మాతాజీకి అవకాశం ఇద్దాం. మీరు ఇంకొన్ని 2-3 లైన్స్ చదవండి. కనిపిస్తుంది మాతాజీ స్క్రీన్? ఇక్కడ ఏదియో ఒక విధముగా అట్టి ఏదియో ఒక విధముగా అట్టి వాతావరణము నుండి అతడు బయటపడవలెను. ఆ విధముగా బద్ధజీవుడు భౌతిక వాతావరణము నుండి పడు విధానమే కృష్ణ చైతన్యము. ఉదాహరణకు పాల పదార్థములను అధికముగా భుజించుట చేత కలిగిన అజీర్ణ వ్యాధిని బాధపడు రోగి మరొక పాల పదార్థమునే అనగా పెరుగు వంటి వాటి చేత ఆరోగ్యంను తిరిగి పొందవచ్చును. ఇక్కడ భగవద్గీత యందు చెప్పబడినట్లు భౌతిక భావనలో మునిగి బద్ధజీవుని కృష్ణ చైతన్యముతో బాగుపరచవచ్చును. ఈ విధానము సాధారణముగా యజ్ఞము లేక విష్ణువు లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు చేయబడు కర్మాగా తెలియబడుచున్నది. భౌతిక జగత్తునందలి కర్మలు ఎంత అధికముగా కృష్ణ చైతన్యమునందు లేక విష్ణువు కొరకై నిర్వహింపబడునో అంత అధికముగా వాతావరణము ఆధ్యాత్మికముగా రూపొందగలదు. బ్రహ్మము అను శబ్దమునకు ఆధ్యాత్మికము అని అర్థము. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము. అతని దివ్య శరీర కాంతియే ఆధ్యాత్మిక తేజమైన బ్రహ్మ జ్యోతిగా పిలువబడును. స్థితిని కలిగి ప్రతిదియు ఆ బ్రహ్మ జ్యోతి అందే నిలిచియుండెను. కానీ అట్టి జ్యోతి జయశ్రీ మాతాజీకి అవకాశం. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ, భాషము భావము చెప్పిన శీల ప్రభువారికి జై. ఎక్కడి నుంచి మాతాజీ? భౌతికం అనే ఇక్కడి నుంచి చదవండి. కానీ అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ తృప్తి చేత అవరింపబడినప్పుడు భౌతికమని పిలువబడును. ఈ భౌతికమైన ఇంద్రియ తృప్తి చేత భౌతికమని పిలువబడినది. ఈ భౌతికమైన తెరను వెంటనే కృష్ణ చైతన్యంతో తెలుసుకోనవచ్చును. అట్లు కృష్ణ చైతన్యంతోనే అవరింపబడిన వస్తువును అట్లు అర్పితమైన దానిని గ్రహించు విధానమును అర్పించువాడు దాని ఫలితము అన్నియును బ్రహ్మ లేక స్క్రీన్ పై కనండి మాతాజీ. ఓకే మాతాజీ. పరతత్వమే అనబడును. మాయచే అవరింపబడినట్లు కనిపించే బ్రహ్మ భౌతిక పదార్థముగా పిలువబడును. బ్రహ్మ కొరకు వినియోగింపబడిన భౌతిక పదార్థము తన ఆధ్యాత్మిక గుణమును తిరిగి పొందును. భౌతిక
భ్రాంతిపూరితమైన చైతన్యమును బ్రహ్మగాను ఆధ్యాత్మిక తత్వంలోని మార్పుటయే కృష్ణ చైతన్య విధానము. అట్టి కృష్ణ చైతన్యము నందు మనస్సు పూర్తిగా నెలకొని ఉండి స్థితిని సమాధి అని పిలువబడును. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు చేయబడు సర్వము యజ్ఞము లేక భగవానుని కొరకే చేయబడును. సేవ ఎనబడును కనుక అట్టి ఆధ్యాత్మిక చైతన్య స్థితి యందు అర్పించువాడు. స్క్రీన్ అనండి మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ. అర్పించువాడు అర్పణము గ్రహించువాడు లేక నిర్వహించువారు కర్త ఫలము లేక అతిమ లాభము లన్నీయు పరబ్రహ్మతో ఏకమగును. అది ఏ కృష్ణ చైతన్య విధానం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించాను, తప్పుగా చదివింటే. పర్వాలేదు మాతాజీ, థ్యాంక్ యూ. సో మనకి ఈ శ్లోక కొంచెం డీప్ శ్లోక. మనకి ఇక్కడ బ్రహ్మ అంటే మనకి చాలా మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. బ్రహ్మ అంటే ఇక్కడ స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైనది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఈ కాంటెక్స్ట్ లో. జనరల్ గా బ్రహ్మ అంటే కొన్నిసార్లు మన ఆత్మ కూడా బ్రహ్మ అంటారు, బ్రహ్మన్ అంటారు. కొన్నిసార్లు లార్డ్ బ్రహ్మ ఉంటారు కదా, ఆయన్ని కూడా బ్రహ్మ అంటారు. ఇంకొన్నిసార్లు ఇంపర్సనల్ బ్రహ్మజ్యోతి ఉంటుంది కదా, మనకి ఏదైతే భగవంతుడి చుట్టూతా ఉండే బ్రహ్మజ్యోతి ఎఫల్జెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా బ్రహ్మ అని అంటారు. సో డిఫరెంట్ సందర్భాల్లో బ్రహ్మ అనే వర్డ్ ని డిఫరెంట్ గా వాడతారు అనమాట. మనకి సాంస్క్రిట్ అనేది ఒక్కొక్క దానికి వందల కొద్ది మీనింగ్స్ ఉంటాయి. కాంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్. అందుకే మనకి ఎవరు చదివినా, ఇప్పుడు సాంస్క్రిట్ వచ్చిన వాళ్ళు ఎవరు చదివినా వాళ్ళకి కరెక్ట్ మీనింగ్ తో మనకి చెప్పగలగాలి. అందుకని మనకి పరంపరా సిస్టమ్, గురు పరంపరలో వెళ్ళమని చెప్తూ ఉంటారు. లేకపోతే మనకి సాంస్క్రిట్ వచ్చు కదా, మనం అన్ని చదివేసుకొని దాన్ని తర్జుమా చేయొచ్చు అని అనుకోవడం చాలా తప్పు అనమాట. పరంపరా సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. దేన్ని ఎక్కడ వాడాలో కరెక్ట్ గా దాన్ని అక్కడే వాడాలి. సో దాని వల్ల కూడా చాలా మీనింగ్ చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ బ్రహ్మ అంటే ఆధ్యాత్మికమైనది అని అర్థం అనమాట. సో బ్రహ్మార్పణం బ్రహ్మ హవీర్ అంటే స్పిరిచువల్ ఒబ్లేషన్స్ ఏవైతే ఉంటాయో, మనం స్పిరిచువల్ మనకి యజ్ఞంలో సామాన్లు ఉంటాయి కదా, ఒబ్లేషన్స్ ఆఫర్ చేయడానికి మనం పెడతాం కదా, ఈ గ్రెయిన్స్ కానీ నెయ్యి కానీ అవన్నీ, లేదంటే ఇంకా స్పిరిచువల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, దానికి వాడే పదార్థాలు యజ్ఞగుండము, ఇంకా మనకి నెయ్యి పోయడానికి ఆ వుడెన్ స్పూన్ ఒకటి వాడతాము, చెక్కతో ఉన్న స్పూను. ఇంకా అర్పణం అంటే ఒబ్లేషన్స్ అన్నమాట. ఏవైతే దాంట్లో ఆఫర్ చేస్తామో అవి వాటిని ఆబ్లేషన్స్ అంటారు. సో మనం ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ వాడతామో, బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవీర్, ఏవైతే సాక్రిఫైస్ కి వాడతామో, ఈ యజ్ఞం చేయడానికి వాడతాము, యజ్ఞకుండము, ఫైర్, ఇంకా వుడెన్ స్పూను, గీ వేయడానికి వాడేది, అవన్నీ వాడతాము. తమ్మెదలు కూడా అందులోకి వస్తాయి కదా మాతాజీ. ఏంటి మాతాజీ? తమ్మెదలు, వామం పుల్లలు. అవును, అవన్నీ. సో ఏవైతే ద్రవిణాలు ఏవైతే వాడతామో యజ్ఞానికి సంబంధించినవి అవన్నీ చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మార్పణం బ్రహ్మ హవీర్ అంటే వాటి గురించి చెప్తున్నారు. ఇంకా గ్రెయిన్స్ కూడా చాలా వాడతాం కదా, ఏవైతే ఆఫరింగ్స్ ఉంటాయో అవన్నీ అన్నమాట. ఇంకా ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళు పర్ఫామ్ చేయడానికి సాక్రిఫైస్ పర్ఫామ్ చేసే బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీంట్లో వస్తారు. అండ్ ఇవన్నీ స్పిరిచువల్ కాన్షియస్నెస్ తో చేస్తారని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ మనం స్పిరిచువల్ కాన్షియస్నెస్ తో చేస్తే ఇవన్నీ ఆధ్యాత్మికం అని చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి స్పిరిచువల్ ఓబ్లేషన్స్ విత్ స్పిరిచువల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మీనింగ్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ అనమాట. అంటే ఇవన్నీ ద్రవిణాలు ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో బ్రాహ్మణులు, ఇవన్నీ మీనింగ్ ఆఫ్ ద ఫస్ట్ లైన్. బ్రహ్మార్పణం బ్రహ్మ హవీర్ అంటే ఇవన్నీ ఆధ్యాత్మికంగా మనం ఫైర్ ఒబ్లేషన్స్ లో యజ్ఞంలో వాడేవన్నీ అని చెప్తున్నారు అనమాట. బ్రహ్మాగ్నవ్ అంటే స్పిరిచువల్ ఫైర్. అగ్ని అంటే ఫైర్ కదా, అంటే ఇంతకుముందు యజ్ఞాలు చేసేటప్పుడు మంత్రంతోనే వెలిగించే వాళ్ళంట అగ్ని కూడా. కానీ మనకి ఇప్పుడు అంత మంత్రంతో వెలిగించే బ్రాహ్మణులు అలాంటి వాళ్ళు లేరు కాబట్టి ఫైర్ వాడుతూ ఉంటాము. బ్రహ్మాగ్ని అంటే
స్పిరిచువల్ ఫైర్ ఆఫర్ చేయడం అని చెప్తున్నారు. బ్రహ్మణ అంటే మనకి ఎవరైతే ఆ పర్సన్ స్పిరిచువల్ పర్సన్ ఎవరైతే ఆ యజ్ఞం అనేది మంత్రాల ఉచ్చారణతో చేస్తారో వాళ్ళు, మనం జనరల్ గా బ్రాహ్మణులు అంటాం కదా, వాళ్ళు అనమాట బ్రహ్మణ. బ్రహ్మై ఆ, బ్రహ్మైన తేన గంతవ్యం అంటే ఏంటంటే ఈ స్పిరిచువల్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో, ఆధ్యాత్మిక లోకం ఏదైతే ఉంటుందో దానికి వెళ్తారు. ఇవన్నీ చేసిన వాళ్ళు స్పిరిచువల్ ఆబ్లేషన్స్, స్పిరిచువల్ పర్సన్, ఈ ద్రవిణాలు ఇవన్నీ ఆధ్యాత్మికంగా చేస్తే అవి చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారని చెప్తున్నారు అనమాట. బ్రహ్మ కర్మ సమాధిన అంటే అలాంటి స్పిరిచువల్ యాక్టివిటీలో అబ్జర్వ్ అవ్వడం ఏంటంటే అది నార్మల్ కర్మ కాదు, బ్రహ్మ కర్మ స్పిరిచువల్ యాక్టివిటీ అని చెప్తున్నారు అనమాట. అంటే బ్రహ్మకర్మ అంటే ఆధ్యాత్మికమైన యాక్టివిటీ అని చెప్తున్నారు అనమాట. సో ఈ బ్రహ్మ బ్రహ్మ అనేది ఇక్కడ మనకి స్పిరిచువల్ అని, ఇక్కడ మనకి ఏదైతే బ్రహ్మ అని ఎన్నిసార్లు వచ్చిందో అదంతా ఆధ్యాత్మికం అని అర్థము. బ్రహ్మార్పణం, బ్రహ్మహవీర్ ఇవన్నీ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మనస్సుతో, ఆధ్యాత్మిక చేతనతో, ఆధ్యాత్మికమైన మనుషులతో, ఆధ్యాత్మికమైన వస్తువులతో చేసేదంతా ఆధ్యాత్మికం అవుతుందని చెప్తున్నారు అనమాట దీంట్లో. సో అంటే మనకి కృష్ణ కాన్షియస్నెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ మామూలుగా స్పిరిచువల్ కాన్షియస్నెస్ లేకుండా చేస్తే దాని ఫలితం ఉండదు కదా. మనకి ఆధ్యాత్మికమైన చేతనం లేకుండా యజ్ఞం చేస్తే ఫలితం ఉంటుందా? ఉండదు కదా. ఉండదు సో అలానే మనం ఇప్పుడు చేసే కర్మ ఏదైతే ఉందో అది కృష్ణ చైతన్యంలో చేస్తే ఆధ్యాత్మికం అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ శ్లోకంలో మనకి కృష్ణ చైతన్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు అకర్మ చేయమని చెప్తున్నారు, అటాచ్మెంట్ లేకుండా చేయమని చెప్తున్నారు. ఈ నెక్స్ట్ 10 శ్లోకాస్ లో మనకి కృష్ణ చైతన్యం అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, దానివల్ల ఏం ఫలితం వస్తుంది అనేది ఈ 10 శ్లోకాల్లో చెప్తారనమాట. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ స్పిరిచువల్ సాక్రిఫైస్ చేయడం వల్ల ఆధ్యాత్మికమైన లోకం ఎలా వెళ్తామో, అలానే కృష్ణ చైతన్యం చేయడం వల్ల ఆధ్యాత్మిక లోకాన్ని భగవద్ధామానికి వెళ్తాం అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనము. సో ఈ శ్లోకంలో మనకి కృష్ణ చైతన్యం ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ శ్లోకాస్ లో ఏమేం చేస్తే కృష్ణ చైతన్యం అవుతుంది, దానివల్ల ఏం ఫలితాలు ఉంటాయి అనేది నెక్స్ట్ 10 శ్లోకాల్లో చెప్తారనమాట కృష్ణ. మాతాజీ ఇప్పుడు బ్రహ్మణ హృతం మొదటి లైన్ లో చివరి పదం చూడండి. బ్రహ్మణ హృతం అంటే ఏంటి చెప్పండి మాతాజీ. బ్రహ్మణ హృతం. బ్రహ్మణాహుతం అంటే బ్రహ్మణ ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటారు కదా, ఎవరైతే మంత్ర ఉచ్చారణ చేస్తారో ఆ బ్రాహ్మణుల గురించి చెప్తున్నారు అనమాట. బ్రహ్మణాహుతం అంటే ఆ బ్రాహ్మణులు అంటే స్పిరిట్ సోల్స్ అన్నమాట. వాళ్ళు ఆధ్యాత్మికమైన మనుషులు ఆఫర్ చేసే ఇది అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ మనకి ఆఫర్ చేస్తారని చెప్తున్నారు అనమాట. ఎవరైతే కృష్ణ చైతన్యంలో మునిగిపోయి ఉంటారో వాళ్ళు కృష్ణ లోకాన్ని చేరుకుంటారు అనేది దీని అర్థం అనమాట. ఎందుకంటే ఈ యాక్టివిటీస్ అన్ని యజ్ఞంతో సమానం. ఎలా అయితే మనం యజ్ఞం అనేది ఎలా చేస్తామో, ఈ ఆధ్యాత్మికమైన యజ్ఞకుండం తీసుకొస్తాం, ఆధ్యాత్మికమైన ఈ ద్రవిణాలు తీసుకొస్తాం, ఆధ్యాత్మికమైన మనుషులతో చేపిస్తాము. సో ఈ అంతా ఆధ్యాత్మికం ఉంటుంది కాబట్టి రిజల్ట్ కూడా ఆధ్యాత్మికం ఉంటుంది. వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఆ యజ్ఞం చేసిన దాంతో సమానం కృష్ణ చైతన్యం కూడా అనేది ఇక్కడ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. బ్రహ్మ హతుం అంటే హుతం అంటే ఆఫర్ చేయటము, బ్రాహ్మణ అంటే ఈ మన ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో ప్రీస్టులు ఉంటారు కదా యజ్ఞం పర్ఫామ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ బ్రాహ్మణ అంటే ఆత్మచేయని ఇచ్చున్నారు మాతాజీ అర్థంలో. బ్రహ్మణ అంటే ఆత్మచేయని. బ్రహ్మణ అంటే ఆత్మ అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మనం ఏ బ్రాహ్మణ గురించి చెప్తున్నాం, ఎవరైతే ఆ ఆఫరింగ్ చేస్తారో ఆ ప్రీస్ట్ ఆ యజ్ఞంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అర్థం. అంటే ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఏ పని చేస్తున్నాం, మనం కూడా కృష్ణ చైతన్యం పని చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఆత్మలే. కాబట్టి మనం యజ్ఞ విషయంలో తీసుకుంటే ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో ఆ స్పిరిట్ సోల్ వాళ్ళు కూడా స్పిరిట్ సోలే కదా, ఆ బ్రాహ్మణులు అని అర్థం అక్కడ. కానీ ఇక్కడ కృష్ణ చైతన్యం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ కృష్ణ చైతన్యంలో చేసే ప్రతి స్పిరిచువల్ యాక్టివిటీ మనకి ఈ యజ్ఞంతో సమానం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం చేస్తే కృష్ణ చైతన్యం యాక్టివిటీ మనము యజ్ఞం చేసే వాళ్ళతో సమానం అన్నమాట. మనము ఆ బ్రాహ్మణులు ఆ స్పిరిట్ సోల్ మనం అని అర్థం. ఓకే, అర్థమైంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యంలోని పాలను పెరుగుగా మార్చడం అన్నట్టు ఉన్నది కదా మాతాజీ, దాని మీనింగ్ ఏంటి మాతాజీ? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే
ఎవరైతే ఒక ప్రాబ్లం, ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటే అజీర్తి అనేది చేస్తుంది కదా, దాన్ని మళ్ళా మిల్క్ ప్రోడక్ట్ తోనే ఎలా క్యూర్ చేస్తారు అనేది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఉన్న ద్రవిణాలని వాడుకొని మనం ఎలా కృష్ణ చైతన్యంలో ఎలా అంటే యాక్టివిటీ సేమ్ ఉంటది, కానీ పెర్ఫామ్ చేసే వే డిఫరెంట్ ఉంటుంది అనమాట. మన మూడ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ కృష్ణ చైతన్యం ఇంట్రడ్యూస్ చేశారు కదా, కృష్ణ చైతన్యంతో మనం ఎలా ఈ యాక్టివిటీని కృష్ణ చైతన్యం చేసుకొని ఆ కర్మ బంధనాల నుంచి ఎలా బయటపడాలి అనేది చెప్తున్నారు అనమాట. సో దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ అది ఇచ్చారు. అంటే మనకి సేమ్ పాలే ఎక్కువ వాడితే ఆ సేమ్ పాలతో వచ్చే ప్రోడక్ట్, పెరుగు అనే ప్రోడక్ట్ తోనే మనం దాన్ని క్యూర్ చేసుకుంటాం కదా. మజ్జిగ తాగితే మీకు ఆ ఇండైజెషన్ అనేది పోతుంది అనేది డాక్టర్ చెప్తారు కదా. సో వాడే పదార్థం సేమే, కానీ క్యూర్ చేయడానికి వాడుతున్నాం దీన్ని. అంటే ఆ ప్రాబ్లమ్ని నుంచి బయటపడటానికి వాడుతున్నాము. అలానే మనం ఉండేది భూమి మీదే, చేసేది యాక్టివిటీని, కర్మని, కానీ దాన్ని కృష్ణ చైతన్యంలో చేయడం వల్ల మనం ఈ సఫరింగ్ నుంచి బయటకు వస్తామని చెప్పడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనం ఆపేద్దాము. ఏమైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీరు ఏమైనా హ్యాండ్ రైజ్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. బాగానే ఉన్నా మాతాజీ, అర్థమైంది. ఓకే, క్వశ్చన్స్ ఏం లేకపోతే మనం ఎండ్ చేసుకుందాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.